హలో ఎవ్రీవాన్, అందరికీ వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు అండి. అండ్ ఈ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పిన తర్వాత కానీ, మీ నుంచి దూరంగా ఉన్న తర్వాత నుంచి, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, కొన్ని రోజులు బాగా మాట్లాడి కొన్ని రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, అసలు వాళ్ళ మనసులో ఏ ఉద్దేశం ఉంది అనేది వాళ్ళు రివీల్ చేయకపోవడం, ఇట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. మీ నుంచి దూరంగా ఉంటున్న పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. అండ్ ఇది వచ్చేసి ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెసనేట్ అవుతుంది. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎన్నో కొన్ని మెసేజెస్ మీకు రెసనేట్ అవుతాయి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. మీ జాబ్ గురించి కానీ, మనీ గ్రోత్ గురించి కానీ, మీ లవ్ రిలేషన్షిప్ గురించి కానీ, అండ్ సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే, మ్యారేజ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే, సో దేని గురించి రీడింగ్ కావాలన్నా మీరు వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో రెజనేట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళ పర్సన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ కావాలి. టెంపరెన్స్. మీ పర్సన్ అయితే చాలా పేషెన్స్తో ఉంటున్నారండి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య నార్మల్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య లవ్ కానీ, మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ మళ్ళీ నార్మల్ అవుతుంది అని చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్లో అట్ ప్రజెంట్ పేషెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువ అయింది. ఇంతకుముందు మేబీ ఈ పర్సన్ మీతో చాలా రూడ్గా ఉండొచ్చు, చాలా కోపంగా మాట్లాడచ్చు, చాలా హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి కానీ, హర్ట్ చేసి కానీ, ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడడము, వాంటెడ్లీ చేయడము. కొన్నిసార్లు వాంటెడ్లీ జరగచ్చు, కొన్నిసార్లు అన్వాంటెడ్లీ జరగచ్చు. బట్ మీకైతే గాయపరిచారు ఈ పర్సన్ తన మాటలతో కానీ, తన బిహేవియర్తో కానీ. బట్ ఈ పర్సన్ ఏంటంటే కాంటాక్ట్లోకి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ అవైలబుల్గా లేకపోవడం కానీ, లేకపోతే మీరు మాట్లాడాలని కాల్ చేసినప్పుడు కానీ ఆ పర్సన్ ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత అని చెప్పేసి. సో ఇట్లా ఏదన్నా మీ ఇద్దరి మధ్య డిస్కషన్ కానీ, మీ ఇద్దరి మధ్య దేని రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ కానీ అట్లా జరుగున్నా సరే, మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది సెట్ అవ్వాలి అని చాలా పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ నార్మల్ అవ్వాలి అని తను ఓపికతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ అది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, పేషెన్స్తో ఉన్నారు. అండ్ 10 of Wands వాళ్ళకి చాలా కష్టంగా ఉందండి. అండ్ జాబ్ రిలేటెడ్ కూడా ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఒకవేళ వీళ్ళు జాబ్ చేయట్లేదు, సో సంథింగ్ ఏదో స్ట్రెస్డ్ అవుట్ అవుతున్నారు. అది మీ గురించి స్ట్రెస్ అవుతున్నారు. అక్కడ ఏ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు, మేబీ వీళ్ళు హౌస్ వైఫ్ అయినా సరే, లేకపోతే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం పని చేయట్లేదు అన్నా కూడా చేసే పనిలో వీళ్ళు మనసు పెట్టి చేయలేకపోతున్నారు. ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే
ఈ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీరుంటేనే తను హ్యాపీగా ఉంటాననుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు తన లైఫ్‌లో లేరు కాబట్టి చాలా స్ట్రెస్ అవుతున్నారు. ఈజీగా చేసే పని కూడా మీరు లేకపోవడం వల్ల ఈ పర్సన్ చాలా కష్టంగా అనిపిస్తుంది. చెయ్యాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు. మనసు పెట్టలేకపోతున్నారు. సో, మీరుంటే మీరేదన్నా హెల్ప్ చేస్తారు. మీరేదన్నా ఐడియాస్ ఇస్తారు. వీళ్ళకి ఈ స్ట్రెస్ అనేది తగ్గించేలా మీరేదో ఒకటి కూల్ చేస్తారు. హ్యాపీ చేస్తారు. సో, ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. ఒక్కళ్ళే భరిస్తున్నారు. అంతే కదా! ఇంతకుముందు మీరు ఈ పర్సన్‌కి స్ట్రెస్ లేకుండా ఉండాలి అని చెప్పి, వాళ్ళకి ఆల్వేస్ అవైలబుల్‌గా ఉంటూ, వాళ్ళ కష్ట సుఖాల్లో మీరు తోడుగా ఉంటూ, వాళ్ళు ప్రతి క్షణం మీరు వాళ్ళకి తోడుగా ఉంటూ, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా చెయ్యాలి అన్నా మీరు సపోర్ట్ చేస్తూ, మీరు ప్లాన్ చేస్తూ, మీ ఐడియాస్ అనేది మీ పర్సన్‌కి షేర్ చేస్తూ, అలా ప్రతి క్షణం మీరు తనకి తోడుగా ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు లేకపోయేసరికి ఇప్పుడు ఆ లోటు అనేది మీ పర్సన్‌కి తెలుస్తుంది. మీ వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు మా ఇద్దరి మధ్య ఈ దూరం కంప్లీట్ అవుతుంది అని మీ పర్సన్ చూస్తున్నారు. సో, 10 అనేది కంప్లీషన్ కాబట్టి నెక్స్ట్ ఫర్దర్‌గా స్టెప్ ఎలా ఉంటుంది? బాధ భరించలేకపోతున్నారు. ఎప్పుడు దించేసుకుందామా అనిపిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు ఈ బాధ దించేసుకుంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ మీతో వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఒకేసారి ఇంత చూడండి ఈ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగే మీరు లేని బాధ భరించడము అన్నీ ఒకేసారి ఈ పర్సన్ నెత్తి మీద పడ్డాయి. ఎప్పుడు ఈ భారం అంతా దించేసుకుందాము, ఎప్పుడు ఈ బరువు అంతా వీళ్ళు ఇంత బాధపడుతున్నారని మీకు ఎప్పుడు వచ్చి చెప్పాలి, మీకు ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారని ఎలా చెప్పాలి? అదే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బర్డెన్గా అనిపిస్తుంది. నువ్వు లేకుండా నా వల్ల కావట్లేదని ఎలా చెప్పాలి అని చూస్తున్నారు. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్ గ్రోత్ చేయాలి అనుకుంటున్నారండి. ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు ఈ రిలేషన్ గ్రోత్ అవుతుందా, నేనేమన్నా ఎఫర్ట్స్ పెట్టాలా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఎఫర్ట్స్ పెడతారా, ఎవరి సైడ్ నుంచి ఫస్ట్ ఇనిషియేషన్ చేయాలి అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగానే ఉన్నారు. చూడండి ఈ పర్సన్ ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, రెడీగా ఉన్నారు. అండ్ స్టెబిలిటీ కూడా ఈ పర్సన్ మీతో కావాలి అని కోరుకుంటున్నారండి. స్టేబుల్ రిలేషన్షిప్ అంటే ఈసారి ఇలా ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్ళడం, ఇష్టమైనప్పుడు మాట్లాడడం, ఇష్టం లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం, ఇట్లా కాకుండా ఒక కమిట్మెంట్ కానీ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కానీ కావాలి. రిలేషన్షిప్లో గ్రోత్, స్టెబిలిటీ, రూట్ లెవెల్ నుంచి ఆ ఫౌండేషన్ అనేది మీ పర్సన్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య లైక్ రూట్ లెవెల్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉందేమో నాకు తెలీదు. మళ్ళీ ఫ్రెష్గా ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి మీ ఇద్దరి మధ్య గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీరిద్దరు లైక్ ఆల్ ఆఫ్ సడన్ మీరు కలిసి ఉండొచ్చు. తెలియకుండా ఒకరికొకరు అట్రాక్ట్ అయిపోయి రిలేషన్షిప్లోకి వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒకరు అపార్థం చేసుకోవడం, దూరం అయిపోవడం, ఇట్లా ఒకరి గురించి ఒకరు కంప్లీట్గా తెలుసుకోకుండా అట్రాక్షన్తో మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే అలా కాదు, రూట్ లెవెల్ నుంచి మీరు మీ పర్సన్ గురించి అండ్ మీ పర్సన్ మీ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక స్టెబిలిటీ అనేది కావాలి ఈ రిలేషన్షిప్కి, ఒక కమిట్మెంట్ అనేది కావాలి, ఒక ట్రస్ట్, నమ్మకం, ఇవన్నీ కావాలి అని కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. సో వీళ్ళకి మీ ప్రేమ తప్ప ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా ఉన్న తర్వాత వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి కదా, దే ఆర్ లవింగ్ యూ సో మచ్.
మీకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళు మనసు ఓపెన్ చేసి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. నాకు నీ నుంచి ఏం అక్కర్లేదు, నీ ప్రేమ తప్ప. అండ్ నీ ప్రేమ, నీ కేర్, నీ అటెన్షన్ తప్ప నాకేం అక్కర్లేదు. నీ నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడితే చాలు, ప్రేమగా ఉంటే చాలు, అంతకు మించి నాకేం వద్దు. నన్నుగా అర్థం చేసుకుంటే చాలు అనుకుంటున్నారు మీ పర్సన్. మీ ప్రేమ కావాలనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి. లైక్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య లవ్ అనేది క్లోజ్డ్ ఆఫ్ అయిపోయిందండి. మీరు లవ్ చూపించట్లేదు మీ పర్సన్కి, అండ్ మీ పర్సన్ తన లవ్ చూపించాలన్నా చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ మీరు వద్దన్నారా, లేకపోతే వద్దు అనుకున్నారా? సో ఎట్ ప్రజెంట్ మాత్రం మీ పర్సన్ మీకు తన మనసులో ఉన్న ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. లైక్ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, ఎంత మీరంటే ఇష్టం ఉంది. ఇది చెప్పాలి అనిపిస్తుంది. మీ ప్రేమని డెఫినెట్గా మిస్ అవుతున్నారండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్లో మూమెంట్ అండి. అంత తొందరగా అన్నీ ఎక్స్ప్రెస్ చేసి అన్నీ అయిపోయి ఫాస్ట్ అని చెప్పేసి రష్ అయిపోరు. నిదానంగానే ఉంటారు ఈ పర్సన్. మేబీ పాస్ట్లో కూడా ఏంటంటే ఈ పర్సన్ మీకు స్లోగా దూరం అయ్యారు అనిపిస్తుంది. ఎట్ ఎ టైమ్ ఈ పర్సన్ అయితే మీ నుంచి దూరం అవ్వలేదు, నిదానంగా దూరం అయ్యారు. సో ఎలాగైతే నిదానంగా దూరం అయ్యారో అలాగే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా స్లో మూమెంట్ అండి, ఫాస్ట్ కాదు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ప్రాబ్లం వచ్చేసి ఫ్యామిలీ కానీ, లేకపోతే సొసైటీ కానీ, లేకపోతే కల్చర్ కానీ, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఫినాన్షియల్ స్టేటస్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఇంకా వేరే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. సమ్ అదర్ ఫ్యామిలీ పర్సన్స్ కానీ, లేకపోతే కాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇది ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. అండ్ మీ నుంచి దూరం అయిన తర్వాత ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అది కదా క్వశ్చన్. ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారండి. స్లోగా వీళ్ళు హ్యాపీగా ఉండడానికి వీళ్ళ లైఫ్లో ట్రై చేస్తున్నారు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఎంత హ్యాపీగా ఉండాలని, ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉండాలని ట్రై చేసినా మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు. అండ్ మీకు వీళ్ళు లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారు, మళ్ళీ మీ పర్సన్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ ఎంత ట్రై చేసినా మీ నుంచి దూరంగా ఉండాలని, తన లవ్ అనేది హైడ్ చేసుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఈ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా, వర్క్లో బిజీ ఉండాలని ట్రై చేసినా అది ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు. సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది. సో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో మళ్ళీ మీ లవ్ కోసం, మీ కేరింగ్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి అని అయితే అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్.
సో ద స్టార్ ఇంకా మీ పర్సన్కి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఇంకా హోప్ ఉందండి. ఇంకా వీళ్ళైతే హోప్ అనేది వదిలేసుకోలేదు. హోప్ ఉంది. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళ లవ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు వీళ్ళ సిచ్యువేషన్ని. వీళ్ళని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చెయ్యాలి, చేస్తారని చెప్పేసి హోప్ ఉంది. అండ్ వీళ్ళు స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తున్నారండి. పూజలు లాంటివి ఏదో చేస్తున్నారు. అండ్ మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక హోప్ అయితే ఇంకా స్టిల్ మీ పర్సన్కి మీ మీద ఉంది. ఎక్కడో ఇంకా తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా తన కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు. ద ఎంపరర్. ఇక్కడ మీ పర్సన్ చాలా యాటిట్యూడ్ పర్సన్ అండి. చాలా ఈగోయిస్టిక్, చాలా యాటిట్యూడ్. తనదే ఎక్కడ ఉన్నా సరే తన మాటే వినాలి. కొంచెం పొగరుగా కూడా మాట్లాడతారు. యాటిట్యూడ్ వల్లే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. అండ్ చూడండి, వీళ్ళ యాటిట్యూడ్ వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా ఈ పర్సన్ స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ప్రేమ కావాలి అని అనిపిస్తుంది. కానీ బయటికి అదంతా ఏమీ చూపించట్లేదు. ఈ పర్సన్ బయటికి అంతా హ్యాపీగా ఉన్నారు, లేకపోతే అందరితో లైక్స్ చేయడం కానీ, అందరితో కలిసి తిరగడం కానీ, సోషల్గా ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అసలు మీరు అనేవాళ్ళు ఈ పర్సన్కి గుర్తు లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫీలింగ్స్ అనేది వీళ్ళే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. వీళ్ళకి మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. ఇది చూడండి, చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. కానీ అది ఏంటంటే బయటికి రానివ్వట్లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళు మొండి వాళ్ళు కాబట్టి, ఇలాగే ఉండాలని ఫిక్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బట్ వీళ్ళకైతే మీరంటే చాలా పొసెసివ్నెస్ ఉందండి. చాలా చాలా పొసెసివ్నెస్ ఉంది. మీరు తనకి మాత్రమే సొంతమని వేరే ఎవరితో మాట్లాడినా ఈ పర్సన్ తట్టుకోలేరు. తనతోనే అన్నీ షేర్ చేసుకోవాలి అనేంత ఫీలింగ్స్ ఉంది. కానీ వీళ్ళ మొండితనం వల్ల ఒక్కసారి ఏంటంటే అమ్మో మనం మోసపోతామేమో, మనం నష్టపోతామేమో, ఒక పర్సన్ని నమ్మితే ఇంకా అక్కడి నుంచి మనం బయటికి రాలేమేమో, వాళ్ళతో ఇంకా మనం కోడిపెండెన్సీ అయిపోతామేమో, వాళ్ళకి మనం ఎడిక్ట్ అయిపోతామేమో. ఇట్లా ఉండకూడదు. నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరున్నా లేకపోయినా నా లైఫ్ నేను లీడ్ చేసుకునేలా ఉండాలి అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. అదే కదా, ఎంపరర్ మొండిగా ఉంటున్నారు తప్ప ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు అనేది కాదు ఇక్కడ. బికాజ్ ఆఫ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మీ ఇద్దరికి మధ్య మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం కానీ, ఇట్లాంటివి ఏవో కనిపిస్తున్నాయి. అందుకే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో ఎలాంటి మెసేజెస్ వస్తాయి చూద్దాం ఇంకా ఈ కార్డ్స్ నుంచి. యూ హ్యావ్ అన్ అమేజింగ్ స్మైల్. మీకు చాలా అమేజింగ్ స్మైల్ ఉందంట. మీ స్మైల్తోనే మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేశారు. మీ స్మైల్కే మీ పర్సన్ చాలా ఫ్లర్ట్ అయిపోయారు. మీ స్మైల్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. యూ వాంట్ ద బెస్ట్ ఫర్ మీ. సో మీకు మీ పర్సన్కి ఎప్పుడు బెస్టే కావాలి అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఎలా ఉన్నా సరే తనకి మీరు బెస్ట్ ఇవ్వాలి అనుకుంటారు. యూ ఆల్వేస్ హెల్ప్ మీ సీ థింగ్స్ ఫ్రమ్ అ బెటర్ పర్స్పెక్టివ్. సో మీ పర్సన్ ఏదైనా సిచ్యువేషన్ గొడవకి కానీ అట్లాంటిది ఏదైనా వెళ్ళడానికి మీ పర్సన్ ఆలోచిస్తున్నా కూడా తన యాటిట్యూడ్ వల్ల మీరు దాంట్లో కూడా మంచితనాన్ని, సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు బాగా నేర్పించారు మీ పర్సన్కి. బెటర్గా ఎలా చూడొచ్చు
అంటే చెడు నుంచి కూడా మంచి మనం ఎలా నేర్చుకోవచ్చు అని మీ దగ్గర నుంచే మీ పర్సన్ నేర్చుకున్నారు. యూ పుష్ మీ టు ద పాజిటివ్. సో మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఈ పర్సన్ నెగటివ్ యాటిట్యూడ్ కూడా, నెగటివ్ బిహేవియర్ కూడా మీరు తనని పాజిటివ్గా చేంజ్ చేశారు మీరు. ఓకే, మంచి వైపు మీరు మీ పర్సన్ని తీసుకొని వెళ్ళారు అనేది మీ పర్సన్ ఫీలింగ్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.